ఊర్వశి అర్జునుడితో సంగమిద్దామనుకుంటే అమ్మా అని పిలిచి నపుంసకుడిగా తిరుగు అని శాపం పొందాడు. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని సంపాదించిన అర్జునుడి మీద దేవతలు పూలవాన కురిపించారు. స్వయంగా దిక్పాలకులే వచ్చి వాళ్ల అస్త్రాలు అర్జునుడికి బహుమతిగా ఇచ్చారు. నరనారాయణ అవతారంలో ఉన్న అర్జునుడిని చూసి ఇంద్రుడు స్వర్గలోకానికి తీసుకురమ్మని సారథిని పంపించాడు. స్వర్గలోకపు ద్వారం దగ్గర ఐరావతం ఒక కొండలాగా ఉంది. దాని నోటి నుండి వస్తున్న మదపటి జలం కొండ మీద నుండి నది పారుతుందా అన్నట్టు ఉంది. తన కొడుకుని చూసి మురిసిపోయిన ఇంద్రుడు తన సింహాసనం మీద సగభాగాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు. దేవరాజ మర్యాదలన్నీ అనుభవించి విశ్రాంతికని వెళ్తే దేవవేశ్య అయిన ఊర్వశి అర్జునుడి ముందుకొచ్చింది. నాతో సంగమించమని అడిగింది. అప్పుడు అర్జునుడు ఆమెని అమ్మా అని పిలిచాడు. ఎందుకు అంటే ఊర్వశి వల్ల చంద్రవంశంలో అర్జునుడి పూర్వీకులు పుట్టారు. ఆ మాట విని ఊర్వశి నాతో సంగమించమంటే అమ్మా అంటావేంటి అని కోపంతో శపించింది. నీవు నపుంసకుడిగా తిరగాలి అని. కాని ఆ శాపమే అజ్ఞాతవాసంలో అర్జునుడికి వరమయ్యింది. ఇప్పటికే అర్జునుడు స్వర్గలోకానికి వచ్చి భూకాలమానం ప్రకారం 5 సంవత్సరాలు అయింది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.